వ్యాపారం ఎవరన్నా డబ్బులు సంపాదించడానికే చేస్తారు. కానీ నమ్మకం కూడా సంపాదించాలి. ఎందుకంటే మనం కొబ్బరి లడ్డూలు చేస్తాం కదా! ఓసారి కొబ్బరికాయల షాప్ దగ్గరికెళ్ళి 20 కొబ్బరికాయలు ఇవ్వండి, ముదరకాయలు కావాలి, కొబ్బరి లడ్డు కొన్నాను. ఆయన తీసిచ్చారు. అందులోటి లేతకాయలా ఉంది. ఇదేంటండి ఈ లేతకాయల్లో ఉన్నాయన్నాను. అబ్బబ్బే! ఈ లేతకాయలు ఏంటండి, ముదరకాయలు ఇయ్యి టక్ టక్ అని కొట్టి ఇలా చేతులు పెట్టుకుని ముదరకాయలండి ఇయ్యి అన్నారు. మనకేమో మొహమాటం. సరే అని చెప్పి తీసుకుని ఇంటికొచ్చి కొట్టి చూశాను. అయన్నీ లేతకాయలయి. అవి పక్కన పడేసి మళ్ళీ బజార్లోకి వెళ్ళి ఈసారి ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఏమండి ఇలాగ ముదరకాయలు కావాలండి కొబ్బరి లడ్డుకి ఒక 20 కాయలు ఇవ్వన్నాను. 5 కాయలు ఇచ్చాడు అతను. ఇస్తే 20 కాయలు అడిగానండి అన్నాను. ముదరకాయలు అయ్యే ఉన్నాయండి, ఇవి కొబ్బరి లడ్డు కానీ సూట్ అవ్వండి, ఎందుకంటే లేతకాయలు వేస్తే స్మెల్ వచ్చేస్తాయి గమ్ముని, అందుకని మనం ముదరకాయలే వాడతాం, అవి సూట్ అవ్వండి, ఈ మళ్ళీ రేపు వచ్చే దాంట్లో చూద్దామండి అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను అతని దగ్గర కొంటున్నాను కొబ్బరికాయలు. అతని దగ్గర లేకపోతే మానేస్తున్నాను తప్ప పాత అతని దగ్గర అసలు కొనట్లేదు. ఎందుకంటే పాత అతను ఇవాళ అమ్మేసుకుంటే లాభం వస్తుందని చూశాడు. ఇతను మాత్రం లాభం కంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని చూశాడు. చాలా మంది బిజినెస్ చేసి మిస్టేక్ అదే, ఇవాళ లాభం వచ్చేయడానికి చూసుకుంటారు. కానీ బిజినెస్ లాంగ్ టైం రన్ అవ్వాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్.